హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అయితే చాలా రసవత్తరంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ టైం ఇంతకుముందు జరిగిన వాటితో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా పోటాపోటీగా జరిగింది. బట్ మొత్తానికి వార్ వన్ సైడ్ అన్నట్టు మొత్తం అందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఓటేసి మొత్తానికి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అయితే జూన్ 12న అయితే జరిగింది. ఈ వేదిక మీద మనం చూసుకున్నట్లయితే ఫుల్ రాజకీయ నాయకులతో పాటు మనకు నచ్చినటువంటి సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉన్నారనమాట. సో అందులో మనకు కానీ చూసుకున్నట్లయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మన మెగాస్టార్ చిరంజీవి అండ్ అలానే నందమూరి వంశ నటసింహమైనటువంటి నందమూరి బాలకృష్ణ అండ్ అలానే తమిళ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్, ఈ విధంగా చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆ స్టేజ్ మీద ఒకేసారి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. బట్ హ్యాపీ మూమెంట్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక వెలితి అయితే చాలా మంది కనిపించింది అనమాట. బేసిక్గా మన మైండ్ సెట్ అంత కదా. సో కనిపించే దానికన్నా కనపడిన దాని గురించి మనం లోడ్ వెతుకుతాం కదా, లైక్ ఇదే విధంగా అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే సెలక్షన్ జరిగిన తర్వాత నుంచి కూడా గమనించుకున్నట్లయితే చాలా వరకు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు చాలా కాంట్రవర్సీసే ఉన్నాయన్నమాట. పర్టికులర్గా ఆ ఫ్యామిలీలోనే ఏమైనా చీలికలు వచ్చాయా అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. బికాస్ ఆఫ్ అల్లు ఫ్యామిలీ అండ్ అలానే మెగా ఫ్యామిలీ సపరేట్ అయిపోతున్నారా అనేటటువంటి ఆలోచనలు ఉన్నారనమాట. సో అసలు ఈ ఎలక్షన్ ముందర ఏం జరిగిందంటే అల్లు అర్జున్ వైఫ్ ఉన్నారు కదా స్నేహారెడ్డి. సో స్నేహారెడ్డి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట నంద్యాలలో పోటీ చేస్తున్నటువంటి వైసీపీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి. సో ఇతనికి సపోర్టింగ్గా మనకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోయి కాస్త క్యాంపెయినింగ్ చేసినట్టు అనిపించింది అనమాట. సో ఆ టైంలో ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారు, ఈజ్ ఎ ఫార్మల్, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళది కొంతమంది సపోర్ట్ చేసినప్పటికీ చాలా మంది అయితే ఎక్కువ నెగిటివ్కి గురయ్యాడని అల్లు అర్జున్ అయితే చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే సొంత మేనమామైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అస్సలు నచ్చినటువంటి వ్యక్తి ఏదైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసినటువంటి అతని దగ్గరికి పోయి వీళ్ళ ఫ్యామిలీలో మనిషి పోయి సపోర్ట్ చేయడం అనేది ఆబ్వియస్లీ చాలా వరకు నెగిటివిటీని క్రియేట్ చేస్తుందనే చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎలక్షన్ టైంలో చాలా మంది కూడా ఇట్స్ ఓకే, ఇది అతని ఒపీనియన్ అనేది చాలా మంది కొట్టిపారేయడం జరిగింది. బట్ నిన్న ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కూడా గమనించుకున్నట్లయితే అల్లు అర్జున్ అక్కడ ఏ విధంగా కూడా అటెండ్ కాకపోవడం, అసలు అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనకపోవడం ప్రస్తుతానికి ఒక కాంట్రవర్సీ టాపిక్గా మారిందనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు కొత్త విషయం ఏంటంటే మనం రీసెంట్గా ఏంటంటే గెలిచిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అయిన తర్వాత డైరెక్ట్గా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడ అతనితో పాటు చాలా మంది, అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఉన్న అందరు హీరోలు కూడా అక్కడ ఉన్నారనమాట, ఎక్సెప్ట్ అల్లు ఫ్యామిలీ. సో ఈ విధంగా ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ లేదా అల్లు ఫ్యామిలీ అనేటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ మెగా ఫ్యామిలీకి దూరం అయ్యారా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ మెగా ఫ్యామిలీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అక్కడ ఫుల్ రచ్చ చేసిన ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్ అని చెప్పుకోవచ్చు. సో విజిల్స్ ఈలలతో రచ్చలతో మంచి ఒక ఎంజాయ్ చేశాడని చెప్పొచ్చు అనమాట ఆ విన్నింగ్ మొత్తాన్ని. సో అటువంటి సాయి ధరమ్ తేజ్ మీద చాలా పాజిటివిటీ పెరిగింది. అలానే రీసెంట్గా ఏం జరిగిందంటే సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ అండ్ అలానే అల్లు అర్జున్ వైఫ్ అయినటువంటి స్నేహారెడ్డి అకౌంట్స్ నుంచి అన్ఫాలో చేశారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఫ్యామిలీ నిజంగానే ఏమంటారు ఓకే చేసి కన్ఫర్మ్ చేశారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారనమాట. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడట్లేదేమో, సో అందువల్ల ఈ విధంగా అన్ఫాలో అయ్యారు. సో సాయి ధరమ్ తేజ్ అకౌంట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ఓన్లీ అల్లు శిరీష్ మాత్రం ఫాలో అవుతున్నాడు అనమాట, మిగతా వాళ్ళందరినీ కూడా అన్ఫాలో చేసేసాడు సాయి ధరమ్ తేజ్. అండ్ ఈ మధ్య మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే నాగబాబు కూడా కొన్ని మాట్లాడడం జరిగింది అనమాట. సో పార్టీకి సపోర్ట్ చేయనోడు కానీ ఉంటే మావాడైతే ఏంటి వేరేవాడైతే ఏంటని ఈ విధంగా కొన్ని కాంట్రవర్సీ డైలాగ్స్ అయితే జరిగాయి. సో వీటన్నిటి కారణం ఏంటంటే ఇది ఉద్దేశించి కేవలం అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడాడు అని ఈ విధంగా చాలా కాంట్రవర్సీస్ ప్రెజెంట్ దీనికి సంబంధించి నడుస్తున్నాయి. సో అట్లీస్ట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ప్రమాణ స్వీకారోత్సవానికైనా సరే అల్లు అర్జున్ వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అక్కడ కూడా రాకపోవడం అండ్ ఎటువంటి ట్వీట్ అనేది కూడా చేయకపోవడం ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం గెలిచినప్పుడు అట్లీస్ట్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. కానీ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఎటువంటి ట్వీట్ కూడా లేకపోయేసరికి ఇదేదో తేడాగా ఉంది అనేటటువంటి ఆలోచనలో చాలా మంది నెటిజన్స్ అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. బట్ ఫ్యాన్స్ వార్ అనేది ఇప్పటివరకు ఏంటంటే సినిమాలకు మాత్రమే పరిమితమైంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఒక ఫ్యాన్ వార్ అయితే జరుగుతోంది. అంటే ఆల్రెడీ పార్టీ గెలిచిందన్న సంతోషం కానీ పార్టీ ఎందుకు విడిపోతుంది అనేటువంటి భయమే చాలా మందిలో ఉందన్నమాట. సో మీ ఉద్దేశం ప్రకారం ఈ మెగా ఫ్యామిలీ నిజంగానే విడిపోతుందన్న ఫీలింగ్ మీకేనా అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీని మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? అండ్ అంతేకాకుండా అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ స్టేజ్ మీద కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని చెప్తున్నాడు, మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.